मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నీళ్ళు, మంచి నీళ్ళు. ఈ టోపీ బాగుంది. ఇది బాగుంటుంది. ఈ టోపీ ఇంకా బాగుంది. నాతో పాటు ఎవరొచ్చారో తెలిస్తే నీ ఆనందానికి హద్దులుండవు. చూడు. ఎవరినా? ఈయన మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఇలా చూడు, నేను ఎవరిని కలవడానికి వెళ్ళినా ఆ చోటు నాదైపోతుంది, టైం అనుకూలంగా మారుతుంది, ఇంకా మూడ్ కూడా. అది సరే, మీరెవరు? నేను నీతో మాట్లాడను. నీ దగ్గర నుంచి మల్లె పువ్వుల నూనె వాసన వస్తోందేంటి? సామాన్లు పెట్టుకోవడానికి కావాల్సింది కంటైనర్, ఈ క్యాట్లని కంట్రోల్ చేయడానికి కావాల్సింది క్యాట్ ట్రైనర్. చప్పట్లు. అవును, కిటీలకి ట్రైన్ చేయడానికి తీసుకొచ్చాను. అలాగే హనీ బనీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళకి ట్రైనింగ్ ఏమీ అవసరం లేదు, అర్థమైందా? అది సరే, మీరు ఏం ట్రైనింగ్ ఇస్తారు? టికెట్స్, మేనర్స్, సేఫ్టీ, సెల్ఫ్ డిఫెన్స్. గుడ్. ఇవన్నీ ఎంతో ముఖ్యమైన విషయాలు. మీరు రేపటి నుండి ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెట్టండి. ఇలా చూడు, రేపు ఎల్లుండా అని నేను పనులను వాయిదా వెయ్యను. ట్రైనింగ్ ఇప్పుడే మొదలు పెడతాను. మీరు బయటకు రండి. ఈ రోజు నుంచి నేనేం చెప్తాను మీరు అదే చెయ్యాలి. ఏం చెయ్యాలి సార్? ఇలా చూడు, నీ కాళ్ళంత బాగా లేవు. నడకలో ఒక అందం ఉండాలి, అర్థమైందా? ఎవరైనా చూస్తే వెంటనే పెద్దింటి పిల్ల వస్తుందని గుర్తించాలి. మోడల్స్ ర్యాంప్ మీద వాక్ చేస్తారు, దాన్ని క్యాట్ వాక్ అంటారు. అలాంటిది నువ్వు క్యాట్ అయ్యుండి నీ వాక్ చిరాగ్గా ఉంది. అందంగా నడు, వయ్యారంగా. నువ్వు మగాడివే కదా, నువ్వు మగాడిలా ప్రవర్తించాలి. అయితే మేము ఏం చేయాలి? దూకండి, పల్టీలు కొట్టండి. ఏది ఏమైనా సర్కస్ లోనే ఖచ్చితంగా పని దొరుకుతుంది, అర్థమైందా?
ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను. డాగీ ఇలా రా. నువ్వే. ఇక్కడున్న వాళ్ళల్లో డాగీ నువ్వే కదా? నా పేరు జోర్దార్. జోర్దార్. నువ్వు జోరుదారువో, దివిలో దారువో, నల్ల కారువో, ఏదేమన్నా నువ్వు డాగీవే కదా? సింహానువైతే కాదుగా. ఈ డాగీ నీ మీద అటాక్ చేస్తాడు. మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. బాగా నవ్వావు కదా, ఇప్పుడు చూపిస్తాను. అటాక్! ఇలా చూడు, పిల్లులు పిల్లుల్లాగే ప్రవర్తించాలి. అసలు వీడు డాగీయే కాదు, ఉత్తుత్తు డాగీ. అసలైన డాగీ అటాక్ చేస్తే ఇలా దెబ్బలాడరు, పారిపోతారు. శాబాష్ శాబాష్ శాబాష్. ట్రైనింగ్ క్యాట్కిస్తున్నాడు, కానీ దరువు డాగీకి మోగుతోంది. అర్థమైందా? ఇలా చూడు, నీకు దేన్ని చూస్తే భయం? నాకు మిమ్మల్ని చూస్తే భయం. ఓ అలాగా. నన్ను చూస్తే పెద్ద పెద్ద వాళ్ళకే ప్యాంటు తడిసిపోతుంది. సార్ నాకు నిప్పంటే భయం సార్. అలాగా, నిప్పు కావాలి. ఇదిగోండి నిప్పు. ఇదిగో ఇదిగో తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఇస్తూ ఉండండి, మమ్మల్ని భయపెడుతూ ఉండండి. ఇది దొంగట. నేను మీకేం ద్రోహం చేశాను? వామ్మో, నా ప్లాన్ నాకే రివర్స్ కొట్టింది. ఇలా చూడండి, భయపడి పారిపోతే ఎలాంటి లాభం లేదు. దాన్ని ఎదుర్కోవాలి. ఈ మంట యొక్క శోషని ఆపేయాలి. ఇలాగా మంటని ఆర్పాలంటే నీళ్లు పోయాలి. భయం తగ్గిందా? లేదు సార్, 2-3 రోజులు ఇలాగే ప్రాక్టీస్ చేస్తే భయం పోతుంది. ఓకే, ఈ రోజు మొదటి రోజు. రేపు స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి 20 కిలోమీటర్ల రన్నింగ్, ఇంకా రాక్ క్లైంబింగ్ చేద్దాం. రన్నింగ్, రాక్ క్లైంబింగ్. నడుము పడిపోతుంది తమ్ముడు. నాకెందుకు మిరపకాయ తినిపించారు? ఈ ట్రైనరు మన ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. నా చేత ఎందుకు తినిపించారు? ఈ ట్రైనర్ నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. నాకు మిరపకాయ ఎందుకు తినిపించారు? మాట్లాడుకో. మా ప్రాణాలు పోతాయని మేము భయపడుతుంటే మిరపకాయని తల తింటున్నావు. మీరు స్నేహితులు కాదు, శత్రువులు. నో డౌట్. శత్రుత్వం, ఫైట్. పనైపోయింది అంటే మీరు బాగా అరుస్తూ దెబ్బలాడటం మొదలు పెట్టండి. మిగతాది నేను చూసుకుంటాను. నిన్ను వదిలిపెట్టను. ఈ రోజు నువ్వు అయిపోయావు. How was that? ఈ రోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావు. నన్ను పట్టుకో. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అందరూ సైలెంట్ గా నిలబడండి. మంచి ఫ్రెండ్స్ అయ్యండి ఇలా దెబ్బలాడుకుంటున్నారేంటి? ట్రైనర్ సరే చెప్పారు,
డాగీ క్యాట్స్ శత్రువులని. ఏంటి? అవును, ఆయనే చెప్పారు. చిలుకలు పావురాలు కనిపిస్తే వాటిని తినేయాలట. తను ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాడా మీకు? పాపం నా పిల్లల్ని చెడగొట్టేస్తున్నాడు. తన కాళ్ళు చేతులు విరిచేస్తాను చూడండి. కన్నా సార్వి కూడా విరిచేయండి, ఆయనే కదా తీసుకొచ్చారు. కన్నా సార్, ఇప్పుడు ఆ ట్రైనర్ కి మేడం మంచి ట్రైనింగ్ ఇస్తారు. రండి, మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? కానీ ట్రైనింగ్ అయిపోయిందే. నాకిలా టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, అర్థమైందా? చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు, అందుకని మీకు ఒక మంచి బహుమతిని ఇస్తాను. ఇదిగో తీసుకోండి. ఇది మీకోసం. పెద్దన్న ఇక్కడికి తీసుకొచ్చినందుకు. మొహం పచ్చడవుతుందని తెలుసు గాని ఇలా పిజ్జా అవుతుందని అస్సలు ఊహించలేదు. ఇతను పిల్లల మధ్య గొడవ పెంచుతున్నాడు. మర్యాదగా ఇతను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. కాసేపు మనం ఇక్కడే ఉన్నామంటే మొహం పిజ్జానే కాదు పాస్తా కూడా అయిపోతుంది. రండి. సరే పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ట్రైనింగ్ పూర్తయిపోయింది.